చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. ప్రభువైన యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, లేదా ఎందుకు పంపించబడ్డాడు? ప్రభువైన యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, లేదా ఎందుకు పంపబడ్డాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. ప్రభువైన యేసు తన అపోస్తలులతో మాట్లాడుతూ ఆయన తెలియజేసినటువంటి సందేశం ఇది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, ఆయన పని తొదముట్టించుటయో నాకు ఆహారమైనది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. దేవునికి ఏం చిత్తం ఉంది? దేవుని యొక్క చిత్తం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పరమదేవుని దేవునికి ఒక చిత్తం ఉంది. చిత్తం అంటే ఆయన సంకల్పం. ఆయన సంకల్పం ఏముందంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో రాయబడి ఉంది. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. తండ్రి చిత్తం ఏం కాదు? ఒకడైనను నశించుట తండ్రి చిత్తము కాదు. అంటే ఏమని అర్థం? మానవులందరూ రక్షింపబడటం అనేది దేవుని యొక్క చిత్తమైంది, ఆయన సంకల్పమైంది. మానవులందరూ రక్షింపబడాలంటే, మానవులు భూమి మీద రక్షింపబడటానికి మానవులు నీతిమంతులుగా తీర్చబడలేని స్థితిలో ఉన్నారు. ఉదాహరణకు, మొట్టమొదట ఆదామును దేవుడు చేశాడు. ఆదామును చేస్తే ఆదాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా? ఆదాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా? నెరవేర్చలేదు. ఒకవేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉంటే ఆదాము ఏమై ఉండేవాడు? దేవునితోనే ఉండేవాడు, దేవునితోనే సహవాస బాంధవ్యంలో ఉండేవాడు. కాబట్టి ఆదాము ఏ పాపమైతే చేశాడో అలాంటి పాపాన్ని మానవులందరూ చేస్తానన్నారు. కాబట్టి దేవుడు మానవులందరూ అదే పాపాన్ని చేస్తుంటే తన చిత్తాన్ని నెరవేర్చడం అనేది అసాధ్యంగా ఉంది. తన చిత్తాన్ని నెరవేర్చకపోతే, దేవుడు మానవుని సృజించిన తర్వాత మానవుల్ని తన యొద్దకు తెచ్చుకోకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళని దేవుడు చేతగాని వాడు అవుతాడు. దేవుడు చేతగాని వాడు కాదు. తను ముందుగానే ఏం చేశాడంటే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఒకవేళ మానవులందరూ కానీ నా యొద్దకు రాలేకపోతే, పాపం చేస్తే, ఈ పాపం చేసినటువంటి వాళ్ళని, ఒక్కసారి పాపం చేసిన వాళ్ళు, 2 సార్లు పాపం చేసిన వాళ్ళు, జీవిత కాలం అంతా పాపం చేసిన వాళ్ళు మారు మనసు పొందితే, ఈ మారు మనసు పొందినటువంటి వాళ్ళని, పాప క్షమాపణ పొందాలని కోరుకునేటువంటి వాళ్ళని, పాత నిబంధన విధానంలో పాప క్షమాపణ పొందటానికి వచ్చినటువంటి వాళ్ళు, వారిని ఎలా రక్షించాలి అనేది దేవుని దగ్గర ఒక చిత్తం ఉంది. ఏదన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే బిడ్డలను మనం ఏం చేస్తాం? పొరపాటు చేసినందుకు శిక్షిస్తాం. వారు కానీ మారు మనసు పొంది మేము ఇక అది చేయము అన్నారనుకోండి, ఏం చేస్తాం? క్షమించి దగ్గరికి తీసుకుంటాం. అలా క్షమించడానికి మనం చేసినట్టు కాదు. దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే, నరులారా తిరిగి రండి నా దగ్గరికి అన్న తర్వాత
పాప మరణముల నియమము అని ఒక నియమాన్ని పెట్టాడు. పాప మరణముల నియమం. పాపం చేసిన వాడు చనిపోతాడు. చనిపోతాడంటే ఆత్మలో చనిపోతాడు. దేవుని దగ్గర నుంచి ఎడబాటు, మరణము. దేహ సంబంధమైన మరణం అందరికీ వచ్చింది, కానీ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయేదాన్ని మరణము అన్నాడు. బైబిల్లో మరణము అనేటువంటిది దేవుడు ఇప్పుడు దేహాన్ని గురించి మాట్లాడలేదు. మరణం అనేది దేవుని యొక్క సంకల్పంలో అపరాధం చేత, పాపం చేత చచ్చిన వాడిని బ్రతికించటము దేవుని యొక్క సంకల్పమై ఉంది, దేవుని యొక్క చిత్తమై ఉంది. ఆ దేవుని యొక్క చిత్తాన్ని మానవులు తమ జీవితంలో నెరవేర్చుకునే పరిస్థితిలో లేరు. అంటే నిత్య జీవం పొందటం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ముందు దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలిస్తే ఆ చిత్తాన్ని మానవులు నెరవేర్చగలిగిన స్థితిలో ఉన్నారో లేదో మనకి అర్థమైపోద్ది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, నిత్య జీవము అనుగ్రహించున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇంకా దేవుని చిత్తం ఏంటంటే ఆయన వాగ్దానం ఏంటి? నిత్య జీవం అనుగ్రహించడం. ఆ నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన చిత్తాన్ని గురించి మాట్లాడి యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో 38 నుంచి చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు మనం చదివితే ఇలాగ రాయబడి ఉంటాయి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం ఏంటట? అంచె దినాన వారిని లేపటం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వారిని లేపుదును. కాబట్టి తండ్రి యొక్క చిత్తము నరుల్లో ఎవరు నశించి నరకపాత్రులు కాకూడదని ఉద్దేశం. అయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఆదాము నందు అందరూ ఏమవుతున్నారంటే చనిపోతున్నారట. ఆదాము నందు అందరూ చనిపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో. అంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మధ్యలో ఏం అడ్డం వచ్చింది? పాపం అడ్డం వచ్చింది. అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మొదట మరణం లోకంలోకి ఎలా ప్రవేశించింది? ఒక మనుషుని ద్వారా. కాబట్టి మనుషుని ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశిస్తే పరమందున దేవుడు ఏమో ఆలోచన చేసుకున్నాడో తెలుసా? అలాగే క్రీస్తు యేసు ద్వారా మానవులకి జీవం ఇవ్వాలని పరమందున దేవుడు కోరుకున్నాడు. 27వ వచనం, మరణము ఒకని అపరాధం వలన, 17వ వచనం 5:17, మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలినీడలా కృపా బాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురో. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను,
ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలా ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప పరిమితముగా విస్తరించను. ఇక్కడ సృష్టి ప్రారంభంలో దేవుడు మానవుని నిర్మించినప్పుడు ఆదాము పాపం చేసి మనుషులందరికీ మరణాన్ని తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఒకవేళ ఆదాం పాపం చేయకపోయినట్లయితే, ఆదాం పాపం చేయకుండా, ఆదాం హవ్వలు పాపం చేయకుండా, మనుషులందరూ పాపం చేయకుండా ఉంటే ప్రభువైన యేసు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. మానవులు కానీ పాపం చేయకపోతే నరులారా తిరిగి రండి అని దేవుడిని పిలిచిన పిలుపుకి పాపం కానీ అర్థం రాకపోతే, పాపం చేసిన వాడు చనిపోవాలనే నియమం ఉంది. పాపం చేయకుండా జీవించి చనిపోతే ఏం జరుగుద్ది? దేవునితోనే ఉంటారు మనుషులు. ఇప్పుడు అలాగూ పాపం చేశారు కాబట్టి ఆదాము చేసిన అతిక్రమం పోలి అందరూ అలాగే పాపం చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తము, ఆ పాపాన్ని తీసివేసేటువంటి వ్యక్తి కావాలి. ఒకవేళ అలాంటి పాపాన్ని తీసివేయగలిగినటువంటి వ్యక్తి కానీ లేకపోతే మనుషులందరి మీద మరణం ప్రభుత్వం చేస్తానే ఉంటుంది. కాబట్టి పాపాన్ని తీసివేసేటువంటి వ్యక్తి కావాలి. అందువల్ల పరమందున దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని యందు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి, మానవుల యొక్క పాపానికి పరిహారం చేయటానికి పరమందున దేవుడు కోరుకొని 1 కొరింథీ 15వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆదామును 20 నుంచి చదివితే బాగుంటుందేమో. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక, మరణం అంటే దేవునితో ఎడబాటు, దేవుని దగ్గర ఉండేటువంటి పరిస్థితులు లేకుండా చేయటం. కాబట్టి మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక ఒక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుని ద్వారా లోకంలోకి మరణం వచ్చింది. మనుషుని ద్వారా ఏమైంది? మృతులకు పునరుద్ధానం వచ్చింది. ఆదాము చనిపోయిన వాడు తిరిగి లేచాడా? బ్రతికాడా? బ్రతకలేదు. ఒకవేళ చనిపోతే, దేహం చనిపోయిన తర్వాత బ్రతికి వెళ్ళిపోయాడు అనుకో, మృతుల పునరుద్ధానం ఉంది. ఇప్పుడు మృతులకు పునరుద్ధానంలో మొదటి వాడు ఎవరు? ప్రభువైన యేసు. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కాబట్టి క్రీస్తు యేసునందు బ్రతకాలి అని అంటే దేవుడు అనాదిలో సంకల్పించినటువంటి ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాలి. నెరవేర్చితే మనుషులకు పాపానికి క్షమాపణ కలిగి నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఇప్పుడు పరమందున దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుని భూమి మీదకి పంపించాడట. కాబట్టి ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పిన సంగతి ఏంటి? నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఈ సంగతిని ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నానంటిని. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రభువైన యేసు దిగి వచ్చాడు. ఎవరు పంపారు? దేవుడు పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పంపించి ఏం చేశాడు? తన కుమారుని భూమి మీద పంపించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త
8వ అధ్యాయము 42వ వచనం. యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆయన ఎందుకు పంపాడండి? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చిత్తం నెరవేర్చాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసు ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు ఏం చేయాలో ఇలాగూ గ్రంథం చెప్తుంది. లోకానికి వచ్చాడట, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభువైన యేసు వచ్చాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని తన మాటల్లో చెప్పాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనందరికి తెలిసినటువంటి వచనమే. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించటానికి. ఇంకెందుకు వచ్చాడు? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. ప్రభువైన యేసు ఎందుకు వచ్చాడు? ఎందుకు పంపబడ్డాడు? దేవుడైన ఎందుకు పంపించాడు? 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే ప్రభువైన యేసు ఏమి ఇవ్వాలి? తన ప్రాణాన్ని ఇవ్వాలి. నశించిన వాళ్ళని వెదకి రక్షించడానికి వచ్చిన ఆయన రక్షించాలంటే ఏమి ఇవ్వాలి? ప్రాణం ఇవ్వాలి. ప్రాణం ఇస్తే మనుషులు రక్షింపబడతారు. ఏ ప్రాణం ఇస్తే? ఏ ప్రాణం ఇస్తే? ప్రభువైన యేసు ప్రాణం ఇస్తే, పాపం చేయని వాడి ప్రాణం ఇస్తే, మనుషులందరి కొరకు ప్రాణం ఇస్తే ఆయన రక్షింపబడతాడు. మానవులు రక్షింపబడతారు. అంటే మానవ జాతి రక్షింపబడటానికి ఏం అవసరమైంది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాణం. ఏం చెప్పాడు ఇక్కడ? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను అన్నాడు. హెబ్రీ పత్రిక అయితే ఇంకొంచెం ముందుకు అడుగేసి 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు, కింద నెంబర్ 2 అనేసి 5 అని వేసి ఉంది, రుచి చూచున్నట్లు. అంటే ఏ మనుషులు అయితే మరణించారో ఆ మరణించిన వారి పక్షంగా, ఆత్మ సంబంధంగా మరణించిన వాళ్ళ పక్షంగా దేహంలో ఉగ్రతను అనుభవించి వారి పక్షంగా చనిపోవటానికి, ఆత్మలో ఆత్మ సంబంధంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఏదో ఒక పొరపాటు చేసి చచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే పాపం చేత చచ్చిన వాళ్ళు, మారు మనసు పొందినటువంటి వాళ్ళని, అలాంటి వారిని రక్షించాలంటే ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. అంటే ఏం చేయాలంటే, పాపం చేసిన వాడు చచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే మరణము యుగయుగాలు అనుభవించాలి. అది దేవుని యొక్క ఉగ్రతని యుగయుగాలు అనుభవించాలి. అది పాప మరణముల నియమం అంటే. పాప మరణముల నియమం అంటే పాపం చేసిన వాడు మరణించాలి. మరణించిన అంటే ఏం మరణం? దేహంలో చనిపోయేది కాదు. దేహంలో అందరూ చనిపోతారు, కానీ ఏ మరణం అంటే ఇది? పాప మరణముల నియమము. ఏ మరణము? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇదేం మరణం? 2వ మరణము. 2వ మరణము ఎప్పుడు? 2వ మరణం ఎప్పుడంటే మొదటి మరణం అయిపోయిన తర్వాత. మొదటి మరణం అంటే ఏది?
దేహంలో చచ్చిపోయేవాడు. దేహంలో చనిపోవటం మన దృష్టిలో మరణం, దేవుని దృష్టిలో చనిపోవటం ఆత్మ సంబంధంగా మరణం. ఈ ఆత్మ సంబంధంగా మరణించిన వాడు రెండో మరణం పాలవుతాడు. ఆత్మ సంబంధంగా అంటే పాపం చేసిన వాడు చనిపోయాడు. ఈ చనిపోయిన వాడి మీద ఏముందంటే రెండో మరణం. పాపం చేసి చనిపోయిన వాడు అగ్ని గంధకాలతో మండే గుండములో పాలు పంపులు పొందటము, పాపం వలన వచ్చు జీతము మరణం. రోమ 6:23. పాపం ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే ఏ మరణం? రెండో మరణం. రెండో మరణం ఏంటంటే అగ్ని గంధకాలతో మండే గుండం. కాబట్టి ఇప్పుడు మనుషులు పాపం చేసి చనిపోయి ఆ తర్వాత పాపంలోనే ఉండి చనిపోయేటువంటి వాళ్ళకి రెండో మరణం ఉంది. ఈ మరణం నుండి తప్పించడానికి ప్రభు యేసు ఏం చేశాడంటే దేహంలో పాలువాడై భూమి మీద ఒక్కసారి కూడా ఒక్క పాపం కూడా చేయకుండా మానవులు అందరి పక్షాన మరణించాడు. ఆయన సిలువలో మరణించాడు, సిలువను మోసాడు, కొరడంతో కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, బాధింపబడ్డాడు. మనం చిన్న ఇబ్బంది కూడా తట్టుకోలేం. హడావుడిలో ఉన్నాం అనుకోండి, మనం అడిగిన వస్తువు ఇవ్వకపోతే చిర్రుపురులాడిపోతాం కదా. హడావుడికి బయలుదేరుతున్నారు అనుకోండి, ఏదైనా వస్తువు అడిగితే ఇవ్వలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? చిర్రుపురులాడిపోతుంటాం, నోటికి వచ్చిన మాటలు మాట్లాడేస్తాం చిన్న ఇబ్బంది కలిగితే. ప్రభువైన యేసు మానవుల మీద ఉండే ఉగ్రతని, ఆ రెండో మరణాన్ని తప్పించడానికి ఏం చేశాడు తెలుసా? చెంపలు పెరిగేస్తుంటే అలా నుంచోనున్నాడు. పొడుస్తుంటే పొడిచినప్పుడల్లా ఏం గుర్తొస్తుందంటే ఆయనకి మానవుల యొక్క మరణం గుర్తొస్తుంది. నేను కానీ రియాక్ట్ అయ్యాను అనుకో, మానవుల్ని బ్రతికించే అవకాశం లేదు. ఈ అగ్ని గంధకాలతో మండే గుండంలో నుంచి రెండో మరణంలో నుంచి తప్పించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని అంచుదినాన్ని వాళ్ళని లేపాలంటే, దేవుడు ఉండే స్థలాన్ని తీసుకెళ్లాలంటే అనేకులు పాపాన్ని భరించాలి. రోమీయులకు రాసిన పత్రిక. ఆయన ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడో తెలుసా? ఆయన చనిపోయింది, ఆయన శిలువ మరణానికి అప్పగించబడింది కేవలము మన కొరకే, పాపుల కొరకే ఆయన వచ్చాడు. పాపుల కొరకు వచ్చినటువంటి ఆయన పాపంలో నుంచి మనుషుల్ని విడిపించడానికి ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటేను పాపుల కొరకు. 5వ అధ్యాయం 6వ వచనం. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రభువైన యేసు చనిపోయింది ఎవరి కోసం? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చునైతే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు తన ప్రేమను ఎట్లా చూపించాడు తెలుసా? తన కుమారుని మీద ఉగ్రత కుమ్మరించి. దేవుడు ప్రేమను ఎలా చూపించాడంటే మానవులందరూ నశించి నరకపాత్రులు కాకుండా, రెండో మరణం పాలు కాకుండా తన కుమారునికి రక్త మాంసాలు వేసి భూమి మీదకు పంపించి మరణం అయ్యేటట్టుగా, ప్రతి మనుషుని కొరకు మరణం రుచి చూసేటట్టుగా ఆయన కానీ పాపంగా చేశాడు అనుకో. యేసుక్రీస్తు పాపం చేయలా. యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడు? పాపముగా చేశాడు. చదువుతాం ఇంక చూడండి ఇక్కడ. తొమ్మిదో వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలా రక్షింపబడతారట? ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన రక్తం అంటే ఏంటి? ఆయన ప్రాణం. క్రీస్తు రక్తం అంతా దారపోసాడు అనుకో, నా కొరకు మరణాన్ని రుచి చూస్తున్నాడు. ఆయన రక్తం కారిపోతుందంటే
రక్తం కారిపోతుందంటే ఏం పోతుంది? ప్రాణం పోతుంది. ఈ రక్తం వల్ల విమోచన కలగాలండి మానవులకి. ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, అంటే నా పాపం దానికి శిక్ష నేను భరించడం, నరకంలోకి వెళ్ళిపోవాలి. ఈ నరకంలోకి వెళ్ళటానికి తప్పించడానికి ఏం చేశాడంటే ప్రభు అయిన యేసు తన రక్తం అంతా కార్చేసేసాడు. ఆ రక్తాన్ని కార్చేటప్పుడు ఎలాగున్నాడంటే ప్రభు అయిన యేసు, దేహమేమో పాపంగా చేయబడింది, దేహంలో పాపం ఏలుబడి చేయట్లా. దేహంలోనేమో పాపం ఏలుబడి లేదు. అంటే కన్ను, కాలు, చెయ్యి, ముక్కు, నోరు, దేహంలో ఉండే ఏది కూడా పాపం చేయట్లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని మానవుల పాపం పక్షంగా బలి చేయటానికి పరమదేవుడు ఉద్దేశం చేసేసాడు. 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 కలిసి ఉన్నాయి, చదువుతాం. 3-4 వచనాలు మొదటి నుంచి చదివితే బాగుంటుందేమో చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమం ఉంది. క్రీస్తు యేసునందు దేవుడు ఏం చేశాడంటే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. పాపం చేసిన వాడు మరణించాలని దాని నుంచి పాపం చేసిన వాడిని విడిపించాలంటే ప్రభు అయిన యేసు ఏం చేశాడు? దేవుడు క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమాన్ని ఇచ్చాడు. ఈ జీవాన్నిచ్చే ఆత్మ నియమాన్ని మనం అందుకోవాలంటే ప్రభు అయిన యేసు ఏం చేయాలి తెలుసా? తన ప్రాణాన్ని పెట్టాలి. తన ప్రాణాన్ని పెట్టి ఎట్లా పెట్టాలి? ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో అది చేయలేకపోయింది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, పాప పరిహారము పాత నిబంధన చరిత్రలో ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తేదీన ప్రాయశ్చిత్తపు దినం, అది పాప పరిహారం చేస్తారు. గొర్రె పిల్లలను వధిస్తారు. పశువులను వధించి వాటి రక్తం వల్ల ప్రాయశ్చిత్తం కలగాలని కోరుకున్నారు. కానీ పరమందున దేవుడు ఏం చేశాడంటే అవి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదట. అందుకని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, అంటే ఏ శరీరం అయితే పాపం చేసిందో, లోకం పుట్టింది మొదలుకొని ఏ శరీరం అయితే పాపం చేసిందో, ఏ శరీరంతోనైతే మనుషులు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారో ఆ శరీరాన్ని క్రీస్తు ధరించి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శిక్ష దేనికి? పాపాన్ని. ఎక్కడ? క్రీస్తు యొక్క దేహం నందు. ఎవరి పాపానికి? మన పాపం. నా పాపానికి శిక్ష ఎక్కడ వేశాడంటే, అంటే నేను మరణాన్ని తట్టుకోలేనని నా ఉగ్రతను తప్పించడానికి పరమందున దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని దేహం మీద నా పాప పరిహార నిమిత్తము క్రీస్తు యొక్క దేహం మీద నా శిక్ష వేశాడు. అంటే నేను పొందాల్సిన శిక్ష, నేను పొందాల్సినటువంటి మరణం ఎవరు అనుభవిస్తున్నారు? ప్రభు అయిన యేసు. ఎలా అనుభవిస్తున్నాడు? దేహంలో ఉండి అనుభవిస్తున్నాడు. ఉమ్మేస్తే తుడుచుకున్నాడు ఎవడని ఉంటాడా? ఉమ్మేస్తే కోపరానుడు ఎవడని ఉంటాడా? నిర్నిమిత్తంగా పట్టుకుంటే, నిర్నిమిత్తంగా జైలు వేస్తే అడగకుండా ఎవరైనా ఉంటారా? చెంప పెరికేస్తుంటే కాలు దొక్కితేనే ఊరుకో. పక్కన ఎవరైనా పొరపాటున తెలియక దొక్కారు అనుకోండి, తెలిసి దొక్కి ఇంకెంత కోపం ఉంటుంది? తెలిసి మీ పక్కన రోడ్డు మీద వెళ్తారు, ఒక కాలు దొక్కారు అనుకోండి. భార్య భర్తలు వెళ్తుంటే కొత్త పెళ్ళైన వాళ్ళు భార్య కాళ్ళు ఎవడో దొక్కాడానికి ఏం చేస్తాడు? భర్త కావాలన్నట్టు దొక్కాడు అనుకో, ఏం చేస్తాడు? ఇక కోపమే ఉగ్రత ఎట్టుంటుందో ఎట్టు చూపించాలో అటు చూపిస్తుంటాడు. మరి ప్రభు అయిన యేసుని ఏమీ చేయకుండా చెంపలు కొట్టుకొని పెరికేస్తుంటే, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతుంటే, గుమ్మి వేసి అవమానం చేస్తుంటే
ఎట్టున్నాడట ఆయన? మౌనంగా ఉన్నాడట. ఒచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే నోరు తెరవకున్నాడు. ఎందుకు నోరు తెరవలేదు? నోరు తెరిస్తే నేను ఉగ్రతకు పాలవుతా. నోరు తెరిచాడు అనుకో, తన శక్తి ఉపయోగించాడు అనుకో, పాప క్షమాపణ, పాపాలను తీసివేయటం కుదరదిక. మానవుల యొక్క పాపాన్ని తీసివేయడానికి కుదరదిక. ఓర్చుకున్నాడు అనుకో, ఏం కనపడుతుంది తెలిసాడు? మానవుల యొక్క ఉగ్రత కనిపిస్తుంది. మానవులందరూ నరకానికి వెళ్ళిపోవటం కంటే నా దేహంలో నేను మానవుల యొక్క పాపాన్ని భరించి చనిపోతా. ఎంత పాపమనేని, ఎంత ఉగ్రతన్న చూపించుకున్న దేహం మీద. యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొట్టారు. చెంపలు పెరిగేయటం కాదు, కొరడాలు ఉంటాయి. కొరడా లాగా ఉంటుందంటే చేపలు పట్టడానికి ముళ్ళు ఉంటాయి చూసారా, పెద్ద ముళ్ళు. ఆ ముళ్ళు లాంటి కొక్కేలు ఉంటాయి చివరిలో. కొరడాలకి కొక్కేలు ఉంటాయి. కొక్కేలు అట్టేసి వీపు మీద వేసి, వీపు మీద అట్టేసేవారు. వేసి ఇట్లా లాగేవాడు. లాగితే వీపు ఏమైంది తెలుసా? ట్రాక్టర్ పెట్టి దున్నుతారే, ట్రాక్టర్ పెట్టి భూమిని దున్నితే ఎలాగుంటుందో యేసుక్రీస్తు యొక్క దేహం మీద కొరడా వేసి అట్లా లాగుతుంటే ఎట్టుంటుందో. కాలు దొక్కితేనే మీకు బాధ అనిపిస్తే, కొరడాలకి కొక్కేలు పెట్టి వీపు మీద వేసి దున్నుతుంటే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అన్నాడు. ఎందుకు అప్పగించావయ్యా? దేవుడు తన సంకల్పాన్ని నా దేహంలో మానవ పాపానికి శిక్ష విధించాలని కోరుకున్నాడు. మానవుని సృజించాం, మేమే సృజించాం. దేవుడు సృజిద్దామన్నాడు. నేను, నా తండ్రి, పరిశుద్ధాత్మ కలిసి సృజించాం. సృజించితే ఆ మానవులు నశించి ఒకవేళ నరకపాత్రులు అయితే నువ్వు భూమి మీదకి వెళ్ళాలని దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే చెప్పాడు. నాకు మానవులు చేయక మునిపే చెప్పాడు. మనం వాళ్ళని రక్షించాలంటే మానవులు ఎప్పుడైనా తొట్టిల్లిపోయారనుకో, పాపం చేశారనుకో, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేనే చేయాలి. నేను ప్రాయశ్చిత్తం చేయాలంటే నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళితే లోకంలో మానవుల యొక్క పాపానికి నీ దేహం మీద శిక్ష వేస్తే వాళ్ళు నిన్ను ఎలా హింసించినా ఏం మాట్లాడకూడదు, ఎదురు తిరగకూడదు. ఎదురు తిరగకపోగా ఏం చేయాలి తెలుసా? దేవా క్షమించి వెళ్ళినా. కోపము రౌద్రం చూపించకపోగా ఏం చెప్పాలి? క్షమించు దేవా. కొట్టే వాళ్ళని, అవమానించే వాళ్ళని ఏమంటున్నాడు? క్షమించి వెళ్ళి అన్నాడు. కాబట్టి ఇలాంటి పాప ప్రాయశ్చిత్తం జరిగినటువంటి ప్రభు అయిన యేసు చేస్తే మన కొరకు, ఆ పాపానికి శిక్ష విధిస్తే ఇప్పుడు మానవులు ఏం చేయాలి? పాపమునకు శిక్ష, పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాపానికి శిక్ష విధించాడు. ఎందుకు విధించావయ్యా శిక్ష అంటేను, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఎందుకు విధించావు శిక్ష అంటే మానవులు రక్షించడానికి. ఆ రక్షించినటువంటి వాళ్ళు ఏం చేయాలట? 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. తను ఎట్ట అప్పగించుకున్నాడు? పాపం చేయకుండా, దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చా. తీర్పు ఎలా తీర్చుతావు? నువ్వు తీర్చేసుకో, నేను మాత్రం పాపం చేయను, ఎదురు తిరగను, వారి మీద రౌద్రం చూపించను. ఆయన మనము 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన మీద మాను మీద మోసుకుంది. ఎవరి పాపాలు? నా పాపం, మానవులందరి పాపం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన మన పాపాన్ని మోస్తే, ఆ పాపాన్ని మోసి చనిపోతే దేవునికి ఏం అవకాశం ఉంటుందో తెలుసా? మానవుల్ని నీతిమంతులుగా తీర్చడానికి అవకాశం ఉంటుంది.
క్రీస్తు యేసు రక్తం వలన, ఇదిగో ఈ రక్తము ఈ పాపికి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే వాళ్ళకి, లేదు పాత నిబంధనలో నా యందు విశ్వాసం ఉంచి ఏదో ఒక పాపం చేసిన వాళ్ళని క్షమించి వాళ్ళని తండ్రి యొద్దకు అంటే దేవుని యొద్దకు ఆకర్షించుకోవాలంటే మన పాపాన్ని క్రీస్తు ప్రభు యొక్క శరీరం ముందు పాపానికి శిక్ష విధించాడు. అందుకని క్రీస్తు ప్రభు ఏం చేశాడు? మన పాపములు మాను మీద మోసుకొని పోయాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆయన ఏమి ఇవ్వటానికి వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టి మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన శిక్షింపబడితే మానవునికి విమోచన కలగటానికి, దాని యందు విశ్వాసం ఉంచే వాళ్ళకే విమోచన కలగటానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రవచన రూపంలో చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. మామూలుగా అపరాధ పరిహారార్థ బలి ఎవరు చేస్తారు? ప్రధాన యాజకుడు చేస్తాడు. ఎలా చేస్తాడు? తన రక్తాన్ని తీసుకెళ్ళడం. తను ఒక జంతువుని చంపి ఆ జంతువు రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. ప్రభువైన యేసు అలా కాదట. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. క్రీస్తు ప్రభుని ఎవరు వధించారు? తను తానే ఇష్టపడి వెళ్ళిపోయాడు. ఒకవేళ తప్పుకోవాలనుకుంటే తప్పుకోలేడా? తప్పించుకోగలడు. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏ ఉద్దేశం అని చెప్పాను? మనుషులందరూ రక్షింపబడాలనేటువంటి ఉద్దేశం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ రక్షింపబడాలని. ఇప్పుడు క్రొత్త నిబంధనలు అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే వాళ్ళందరూ రక్షింపబడాలని. పాత నిబంధనలో ఉండేటువంటి వారికి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళకి క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేసిందంటేను అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తం కలిగింది. మానవులందరి కొరకు, మానవులందరి పక్షంగా దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని అర్పించాడు. ఆయన దేహమందు పాపానికి శిక్ష విధించాడు. ఆయన మన పాపాలని మోసుకొని పోయాడు, అవమానం అనుభవించాడు. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ప్రభువైన యేసట వేదన పడుతుంటే తృప్తిగా ఉన్నాడట. ఎందుకు తృప్తిగా ఉన్నాడు? మరణం నుండి రక్షించవచ్చు, రెండో మరణం నుంచి మనుషులు రక్షించవచ్చు. తండ్రి తల్లి ఎండలో, వర్షంలో, బాధలో, ఇబ్బందిలో, కష్టాలు పడుతుంటారు. ఈ మండుటెండలో కష్టం పడుతుంటారు. కష్టం పడి మండుటెండలో కష్టపడి ఇంటికి వచ్చి ఏం కోరుకుంటారు? తమ బిడ్డలకి ఏం ఇవ్వాలని కోరుకుంటారు? కష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారా? ఎవరు కోరుకోరు. ఏ తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటారు? తాను కష్టపడినా పర్లేదు, నా బిడ్డలు సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. ఎవరైనా అంతేనే భిన్నంగా ఉంటుందా? రాత్రింబగళ్ళు కష్టపడి ఆ పని ఈ పని చేసి ఎందుకు కష్టపడుతున్నారు? బిడ్డలు సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉంటుంది. ఎండలో మండుటెండలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి నీడలో కూర్చున్న బిడ్డకి తల్లి చెమటలో కూర్చొని భోజనం ఆనందంగా పెడుతుంటది, శ్రమ అనుభవించి. చూసారు ఎప్పుడైనా? అనుభవిస్తే అర్థమైంది. ఎందుకు? తను శ్రమ పడటం వల్ల తన బిడ్డ సంతోషంగా ఉంటుందని. ప్రభువైన యేసు ఎందుకు తృప్తిగా ఉన్నాడు? తృప్తిగా భోజనం పెట్టింది తల్లి బిడ్డలకి. ఎండల నుంచి వచ్చి కూడా తృప్తిగా తను శ్రమ పడినా నా బిడ్డ సంతోషంగా ఉండాలని. క్రీస్తు ప్రభు ఎందుకు అట? ఏదట? తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అంటే వేదన పడుతూ తృప్తిగా ఉన్నాడట. నేను రక్షిస్తున్నా, మానవుని రక్షిస్తున్నాను, నేను నా తండ్రి యొక్క ఉద్దేశాన్ని సఫలం చేస్తున్నాను నేను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, జనుల దోషాన్ని భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, కింద ఒకటి రాసి, తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. ప్రవచనంలో రాసినటువంటిది ఇది. అనేకులు, ఎంతమంది చెప్పాడు కదా ప్రభువైన యేసు వచ్చి,
మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చడానికి వచ్చానన్నాడు. కాబట్టి అనేకులు నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. మనం ఏం దారపోస్తాం? కష్టాన్ని దారపోస్తుంటాం. మానవులు కష్టాన్ని దారపోస్తారు. కానీ క్రీస్తు ప్రభు ఏం దారపోసాడు? తన ప్రాణాన్ని దారపోసాడు. ఎవరు చేయించారు ఈ కార్యక్రమం? పరమందున దేవుడు. పరమందున దేవుని యొక్క ఉద్దేశం సఫలవ్వాలంటే తన కుమారుడు మరణము నొందినట్లు తన ప్రాణాన్ని దారపోసాడు. మనుషులకి ఏమైనా అర్థమవుతుందా? పాపంలోనే ఉండి చనిపోతే మరణం పాలవుతారు. ఈ మరణం పాలయ్యేటువంటి వాళ్ళు తప్పించడానికి మరణము నొందేటట్లట తన ప్రాణాన్ని దారపోసాడు. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడై అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాం. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదయ్యా అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు ప్రభువైన యేసు మరణం ఎందుకు దారిపోసాడు? తన ప్రాణాన్ని నన్ను రక్షించడానికి, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి. కాబట్టి ఇప్పుడు నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంది? క్రీస్తు ప్రభు యొక్క రక్తములో, ఆయన దారిపోసిన ప్రాణంలో ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన మరింత నిశ్చయముగా నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడదు. ఉగ్రత అంటే రెండో మరణం నుంచి తప్పించబడాలంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి మనుషులు. కాబట్టి పరమందున దేవుడు ప్రభువైన యేసుని భూమి మీదకి పంపించాడట. ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం, ప్రభువైన యేసు సిలువలో ఏడుస్తా ఇవ్వలేదు. తన ఆస్తి, తనుండేటువంటి మహిమల వైభవాన్ని మానవులకు ఇవ్వటానికి క్రీస్తు బట ఇష్టపడి చేశాడు కార్యక్రమం. ఇది నెరవేర్చడానికి వచ్చాడు. నాకు సంతోషం అన్నాడు. నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము అని అన్నాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తాను. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైన నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. హెబ్రీ గ్రంథకర్త ఏం రాశాడు? దేవా, నీవు నాకు ఒక శరీరం అమర్చిదివి, నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాడు. ఒరిజినల్ ఏముంది రాసింది? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. బిడ్డలు ఎవరైనా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు బిడ్డల్ని సంతోష పెట్టాలని ఎలాగో యవ్వన దశలో కష్టపడతారో, తల్లిదండ్రులు ముసలివారు అయిపోయినప్పుడు బిడ్డల యొక్క బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులు మేము సంతోష పెట్టాలి. నీ చిన్నతనంలో నిన్ను ఎలాగైతే తల్లిదండ్రులు సంతోష పెట్టారో నువ్వేం చేయాలంటే వాళ్ళు వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళని సంతోష పెట్టే బాధ్యత నీకుంటది. ఈ బాధ్యత లేనివాడు దేవుని యందు విశ్వాసం ఉండేవాడు కాదు. కాబట్టి తల్లిని తండ్రిని సంతోష పెట్టడం అనేది వృద్ధాప్యంలో సంతోష పెట్టడం, యవ్వన దశలో కాదు. యవ్వన దశలో వాళ్ళే నీ కొరకు సంపాదిస్తారు. వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించిన కనీసం ప్లేట్లో అన్నం పెట్టే దిక్కు లేకుండా ఉండేవాడు. మరి వాళ్ళు బిడ్డలను కని పెంచి రక్తాన్ని ధారబోసి పెంచితే ఏమిచ్చావు నాకు? ఏమిచ్చాడు? నీకు జన్మనిచ్చారు, నీకు బ్రతుకునిచ్చారు, పెంచి పెద్ద చేశారు. ఏమి ఇవ్వాలి నీకు? కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వాలా? నాకేమిచ్చాడు? లోకంలో వాడిచ్చాడు, వీడిచ్చాడు. ఏమిచ్చాడు నీకు? తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగిన వాళ్ళు ఏమై ఉంటారు తెలుసా? వృద్ధాప్యమందు ధర్మశాస్త్రం చెప్తుంది, నీ తల్లి ముదిమి అందు ఆమెను ఆనందపరచవలెను, నిన్ను కనిన తల్లిదండ్రులను సంతోష పెట్టవలను అన్నాడు. ప్రభువైన యేసు తన తండ్రి యొక్క కోరికను నెరవేర్చడానికి, ప్రాణం ఇవ్వటానికి, తన తండ్రి కోరిక ఏంటంటేను తాను సంకల్పించినటువంటి సంకల్పంలో భాగంగా మానవులు సృజించినప్పుడు చనిపోతే అలాంటి వారిని రక్షించడానికి, తన కుమారుని వధించడానికి దేవుడు కోరుకుంటే
కుమారుడు సంతోషంగా దానికి అంగీకరించి వచ్చాడు. బాధపడుతూ రాలేదు ప్రభు అనేసి, సంతోషమట. దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము. ఈ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. కాబట్టి నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసముజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. కాబట్టి ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత మానవులకు మరుగు చేయకుండా కృపా సత్యాలు, మహాసమాజాన్ని, కృప ఏమంటుందంటే క్షమించి వదిలిపెట్టు అంటుంది. సత్యం ఏమంటుందంటే పనిష్మెంట్ ఇవ్వు అంటుంది. పనిష్మెంట్ ఇవ్వమని ఎవరంటారు? సత్యం. సత్యం అంటారు పాపం చేసావు చచ్చిపోవాలి అంటుంది. కృప ఏమంటుంది? వదిలిపెట్టేవండి అంటుంది. సిలువలో ఏం జరిగిందో తెలుసా? కృపా సత్యాలు కలుసుకున్నవి. దేవుడు కృప చూపించాడు. దేవుడు కృప చూపించి క్రీస్తుని పంపించాడు. సత్యం ఏం చేశాడంటే క్రీస్తుని సిలువలో వధించాడు. మానవుల పట్ల కృప చూపించడానికి తన కుమారుని మానవుల పక్షంగా, సత్యం ఇది. సత్యం అంటే పాపం చేసిన వాడు మరణించాలి. పాపం మరణములు నియమం. పాపం చేసిన మనుషులందరి పక్షంగా నా కుమారుని వధిస్తా. కాబట్టి ఇప్పుడు నీతి విధి నెరవేర్చబడిందా లేదా? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని తన కుమారుని పాప శరీరాకారంతో పంపి తన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించారు. అది నీతి. దేవుని నీతి ఏంటో తెలుసా? నీ పాపాన్ని తన కుమారుని యొక్క దేహంలో వేసి శిక్ష విధించి సత్యాన్ని చూపించాడు. 8వ అధ్యాయం మళ్ళా చదువుతాం, 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి శిక్ష వేయాలి కదా, పాపం చేసిన వాడికి శిక్ష వేయాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మానవులందరూ పాపానికి శిక్ష ఎవరి మీద వేశాడు? క్రీస్తు మీద వేశాడు. అప్పుడు నీతి నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. ఇప్పుడు మానవులకు కృప ప్రత్యక్షమైందా లేదా? కృప ప్రత్యక్షమైంది. సిలువలో దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని నీతి నెరవేర్చబడింది. సిలువలో ఆయన నీతిని నెరవేర్చాడు. పాపం చేసిన వాడు మరణించాలి. కాబట్టి దేవుడు పాపం చేయకుండా బ్రతికినటువంటి క్రీస్తు ప్రభు దేహమందు శిక్షను విధించి నీతి విధి నెరవేర్చాడు దేవుడు. కాబట్టి ఆ నీతిని మానవులకు ఆపాదించడానికి సువార్తలో పెట్టేశాడు దాన్ని. కాబట్టి సువార్త నందు ఏం జరుగుతుంది? క్రీస్తు ప్రభు శరీరంలో మరణం, సమాధి, పునరుద్ధరణాలు. ఇవి క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడో మనుషులకు తెలియకుండా, తన మరణాన్ని నీ జీవితాన్ని గుర్తించుకోకుండా, నీతిమంతుడిగా తీర్చబడకుండా ఉండటానికి అనేటువంటిది మనుషులు ఆలోచించేటువంటి స్థితిలో ఉన్నారు. అందువల్ల దేవుడు క్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించాడు? నశించి నరకపాత్రులు కాకూడదు. ఏదో ఒక పాపం చేస్తే అలాంటి వారిని విడిపించడానికి, క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ధారబోయటానికి దేవుడు సంకల్పించాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏ మానవులైతే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారో ఆ మహిమను పొందాలి అంటే పాపానికి శిక్ష ఉండాలా. ఆ పాపానికి శిక్ష ఎక్కడుంది? క్రీస్తు ప్రభు యొక్క దేహం. దాన్ని క్రీస్తు ప్రభు ఎలా అంగీకరించాడు? సంతోషంతో అంగీకరించాడు. బాధని సంతోషంగా అనుభవించాడు. ప్రభు అయిన యేసు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయవచ్చునని తలంచొద్దో, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. నెరవేర్చితే దేవుని ఉద్దేశం సఫలమైంది. పాపానికి శిక్ష తన కుమారుని దేహం మీద వేసాడు అనుకో, మానవులకు కృప అనుగ్రహించవచ్చు, సత్యాన్ని ప్రకటించవచ్చు. అంతే కదా? కాబట్టి సత్యం అవ్వాలంటే ఏం కావాలి? పాపానికి శిక్ష విధించాలి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడుతూ, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను నేను. ఇందు నిమిత్తమే ఈ లోకానికి పంపబడ్డాను నేను. ఈ లోకానికి వచ్చింది అందుకే, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి. 38వ వచనం, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితినే, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితినే.
కాబట్టి ఇప్పుడు సత్యం అంటే ఏమవ్వాలి? ధర్మశాస్త్రం నెరవేర్చబడాలి. ధర్మశాస్త్రం నెరవేర్చబడాలంటే, దాన్ని ఎత్తివేయాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రము ఏ ఏ వ్యక్తుల్ని పాపులుగా తీర్చుతుందో ఆ పాపులందరినీ నీతిమంతులుగా తీర్చాలంటే ధర్మశాస్త్రం ప్రకారం ఉగ్రత అనుభవించాలి. కాబట్టి ఉగ్రతను అనుభవిస్తే, ప్రాణం పోయిందాక ఉగ్రతను అనుభవించితే అప్పుడు ఏం కలిగిద్ది? నీతి కలిగిద్ది. కాబట్టి మానవులందరూ పాప మరణములనేమో, అందుకని హెబ్రీ పత్రిక 2:9 అని చెప్పాడు, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూసినట్టు. కాబట్టి ఇప్పుడు నేను పాపం చేశా, నేను రెండో మరణాన్ని రుచి చూడాలి. నా ప్లేస్లో ఇప్పుడు ఎవరు రుచి చూశారు? ప్రభువైన యేసు రుచి చూశాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయకూడదు? పాపం చేయకూడదు. అది దేవుడు మానవుల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఉద్దేశించి మరణ దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి, హెబ్రీ పత్రిక 2:14 మరణ దాస్యానికి లోబడిన వారు అట్లా విడిపించడానికి క్రీస్తు ప్రభువుని రక్త మాంసాల్లో పాలువాడిని చేశాడు. అంటే ఏ పాపం అయితే చేసి మనుషులు నరకపాత్రులు అవుతున్నారో, మరణించుతున్నారో, 14-15 హెబ్రీ 2:14-15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. అంటే ఈ రక్త మాంసాల్లో బ్రతికే మనిషి చచ్చిపోవాలంటే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో ఎరగట్లా మనిషి. అమ్మో, నేను చచ్చిపోతే నా ఆస్తులను ఏమైపోవాలి? మనుషులకు అదే భయం. ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయానంటే నేనేమైపోతాను? తలుచుకుంటే గుండె పగిలిపోద్ది. నేను ఒక్కడే లేకుండా భూమి అంత ఉందనుకో, ఎలా ఉంటుంది? తలుచుకోండి ఒకసారి. ఈ భూమి మీద అందరుండి నేను ఒక్కడిని వెళ్ళిపోతే రాత్రి, రేపటి నుంచి నేను ఈ భూమి మీద లేకపోతే నా పరిస్థితి ఏంటి? అంత చిక్కదు మనిషికి. కానీ పరమందున దేవుడు ఏం చేశాడు తెలుసా? నాయనా, ఈ భూమి మీద ఉండే ఈ దేహంలో రాలిపోయిన తర్వాత ఇంతటితోనే అంతం కాదు నాయనా, నేను బ్రతికించే ఒక ఏర్పాటు ఉంది నా దగ్గర. ఎంతకాలం ఉన్నా చచ్చిపోతావు, నీకు అర్థమవుతుంది కదా. నువ్వు చనిపోయేటప్పుడు పాపం లేకుండా చనిపో, పాపం నుండి విమోచింపబడటానికి ఏం చేశానో తెలుసా? నా కుమారుని వధించా. క్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచింపబడు. నీ అపరాధాలు కడిగి వేసుకో, నీ మనస్సాక్షి మీద కల్మషాన్ని కడిగి వేసుకో, నీతిమంతుడిగా తీర్చబడు. చనిపోయావనుకో, నీకు నిత్య జీవం ఉంది. నీ కొరకు మహిమైశ్వర్యం దాచిపెట్టా. ఈ ఐశ్వర్యం అనుభవించడం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో. దీనికంటే ఈ భూమి మీద ఎవడు అనుభవించలేనటువంటి మహిమైశ్వర్యం నీకు ఉంచి అక్కడ ఐశ్వర్యం ఉంది. అమెరికాలో ఐశ్వర్యం ఉంది కదా. పిల్లలు, మా అబ్బాయిని అమెరికా పంపాలా, మా అబ్బాయిని లండన్ పంపాలా, మా అబ్బాయిని పలానూరు పంపాలా, దుబాయ్ పంపాలా, డాలర్లు తెస్తాడు, చచ్చిపోతాడు ఒకరోజు. కానీ పరమందుని దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకోసం ఒక మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. ఆ మహిమైశ్వర్యం నుంచి క్రీస్తు ప్రభువుని లేపి చూపించి, ఇదిగో పరలోకానికి తీసుకెళ్తున్నా చూడు నా కుమారుని. నువ్వు క్రీస్తు యేసు నుండి చచ్చిపోయావు అనుకో, నిన్ను కూడా అలాగే తీసుకెళ్తా. ప్రభు అయిన యేసు కోరిక కోరాడు. యోహాను సువార్త 18 17 ఆయన కోరాడు. ప్రభు అయిన యేసు యొక్క కోరిక అదే భూమి మీదకి వచ్చింది. అందుకే వచ్చి ఏం చెప్తాడు తెలుసా? 24 తండ్రి, నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుతున్నాను. అమెరికా చూడాలని కాదు ఆయన, అమెరికా కూడా భూమే. ఏం చూడాలని కోరుకుంటున్నాడు ప్రభు చేసి? ఏం చూడాలని కోరిక చనిపోయాడు తెలుసా? నీకోసం ఏం చూడాలని చనిపోయాడు తెలుసా? నీ మరణాన్ని, నువ్వు అనుభవించాల్సిన ఉగ్రతని తన దేహం ముందు చెంపలు పెరిగి వేస్తున్నా, మరణానికి అప్పగిస్తున్నా, వీపును దున్నుతున్నా, అపహాస్యం చేస్తున్నా, పక్కలో పొడుస్తున్నా. ఎందుకు భరించాడు తెలుసా? నీకు మహిమైశ్వర్యం ఇద్దాం. 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఏం ధనమైంది? భూమి అంతా అయిందే కదా. ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన, భూమి మీద దరిద్రం అనుభవించాడు, తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని. ఏ ధనవంతులు?
భూమి మీద ధనవంతులా? కాదు. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఒకవేళ అలాగైతే బాప్తిస్మం పొందిన వాళ్ళ కల్లా రాత్రిపూట కోట్ల రూపాయల ఆస్తులు పడాలి. భూమి మీద బాప్తిస్మం పొందిన వెంటనే మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని అంటే బాప్తిస్మం పొందిన నైట్ ఏమైపోవాలి? ఒక ఫ్లాట్, కస్ పొలం, బంగారం, బ్యాంకులో బ్యాలెన్స్ పడిపోవాలా? అది కాదు ఆయన ఉద్దేశింది. మహిమైశ్వర్యం. తండ్రి, నేను ఎక్కడ ఉంటానో నీవు నాకు అనుగ్రహించిన వారు అక్కడే ఉండాలి, నా మహిమను చూడవాలని, వారు కూడా నాతో పాటు ఉండాలని శ్రమను అనుభవించా. ప్రభువునేసు అనుభవించిన శ్రమ. అందుకని దాన్ని మనం ఆలోచన చేసామనుకో, భూమి మీద పాపం చేసేవారి పట్ల మనకు కూడా అలాంటి హృదయమే వస్తుంది. అలాంటి వారిని రక్షించడానికి బ్రతిమలాడి అనేక మందిని మనం బ్రతిమలాడుతుంటాం, పిలుస్తుంటాం, తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ లోపల ఉండి నరకపాత్రుడైపోతున్నాడు ఈ మనిషి. తీసుకెళ్దాం, కారులో తీసుకెళ్దాం, బస్సులో తీసుకెళ్దాం, ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే, డబ్బులు లేకపోతే ఛార్జీలు పెట్టుకొని తీసుకెళ్దాం, ప్రేమించి తీసుకెళ్దాం, మీటింగ్కి తీసుకెళ్దాం. ఎందుకో తెలుసా? మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలి, ఆయన మరణం వల్ల మీకు విమోచన కలగాలని, ఆ సంగతులు మీరు ఎరగాలని ప్రయాసపడి సహోదరులు ఎవరినైనా ఆకర్షించి తీసుకెళ్లేది ధనం ఇస్తారని కాదు, గొప్ప చేస్తారని కాదు. మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు అవుతారని, క్రీస్తు యేసు కృపను అనుభవిస్తారని, దేవుడిచ్చిన కృపను అనుభవిస్తారని పిలుస్తారు తప్ప, లోకంలో అంతకంటే ఈ శ్రమ బయట పెడితే భౌతిక సంబంధమైన ధనం ఎంతో సంపాదించవచ్చు. కానీ భౌతిక సంబంధమైన ధనం పరలోకం తీసుకెళ్లలేదు, తీసుకువెళ్తే అమెరికా తీసుకెళ్ళిద్ది అంతే. పరలోకం కావాలంటే, క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యం కావాలంటే, భూమి మీద తన దారిద్ర్యం నీకు ఎందుకు వచ్చిందో, ఆయన మరణం ఏంటో నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని ప్రభువు యేసు రాత్రి ఏం చెప్పాడు? రక్తం చిందించక మునిపే ఎదుగో ద్రాక్షరస పాత్ర ఆయన దాన్ని కూడా పట్టుకుని చెప్పాడు, అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తం ఇది. కాబట్టి ఏం చేయాలి తెలుసా? ప్రభువు యేసు చనిపోయింది. హెబ్రీ 9:15 మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున, ఆయన మరణం ఎవరికి? మొదటి నిబంధన కాలంలో ఎంతమంది చనిపోయారో, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు పాపం చేస్తే వాళ్ళను కూడా విమోచించడానికి క్రీస్తు ప్రభు చనిపోయాడు. తను తానే పాపం అపరాధ పరిహారార్థ బలి ఎందుకు చేసినట్టు తెలుసా? పాత నిబంధనలో భక్తులంతా చనిపోయి మరణ దాస్యం తర్వాత అపది లోపరుచుకుంటే దానిలో నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభు శిలువలో శ్రమ అనిపిస్తున్నాడు. ఎవరు కనపడుతున్నారు తెలుసా? ఆయనకి పాత నిబంధన భక్తులు కనపడుతున్నారు. వాళ్ళు అనుభవించబోయే మరణం కనపడుతుంది. వాళ్ళని అందులో నుంచి విడిపించాలంటే ప్రభువు యేసు వారి కొరకు శిలువ మరణం అనుభవించాలి, శ్రమ పొందాలి, అవమానం పొందాలి, సంతోషంగా మరణాన్ని, ప్రాణాన్ని దారిపోశాడు. అందువలన ప్రభువు యేసు వచ్చింది అనేకుల్ని నిర్దోషులుగా చేయటానికి. ఆ నిర్దోషులను చేసే విధానంలో రాకపోతే క్రీస్తు ప్రభు శిలువలో మరణించింది నీ పక్షంగా అవ్వదు. నీ కోసం చేశాడే గాని దాన్ని అందుకోవటానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం లేదు. అందువలన మొదటి దశలోనికైనా రాసిన పత్రిక 4:3 ప్రభువు యేసు పరమందుని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేసే సంగతులు ఏంటంటే, ఆయన చెప్పేది మీరు పరిశుద్ధులొకటికే గాని, దేవుడట సువార్త వలన పిలిచేది ఎందుకంటేను పరిశుద్ధులొకటికే. 9 మొదటి దశలోనికైనా రాసిన పత్రిక 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనలను నియమించను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. 4 మొదటి దశలోనికైనా 4:3 మీరు పరిశుద్ధులొకటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందుకాక పరిశుద్ధత ఎందును తన ఘటమును పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మొదటి చిత్తం ఏంటంటే నువ్వు నశించి నరకపాత్రుడు కాకుండా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడటం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మొదటి కండిషన్ అది. లోపల ఉండేవాళ్ళని రక్షించడం. రక్షింపబడ్డావా? పరిశుద్ధులవుటకే నీ కార్యక్రమం. జారత్వం అంటే లోకంలో కలిసిపోవటం కాదు.
జారత్వానికి దూరంగా ఉండటమే, అంటే ఈ లోకంలో కలిసిపోకుండా ఉండటమే, లోకం యొక్క మూలపాఠాల విషయమే జీవించుకొని ఉండటమే. ప్రతివాడు దేవుని ఎరుగని నిజంలో వెళ్ళే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చేద్దాం. కాబట్టి పరిశుద్ధతని తన ఘటాన్ని కాపాడుకోవాలంటే నీకు రోల్ మోడల్ ఎవరు? ప్రభువైన యేసు. ప్రభువైన యేసు చనిపోయిన మరణం నీకు దేనికోసం? నిన్ను జీవింపజేయటానికి, నిన్ను నరకం నుండి రెండో మరణాల నుంచి తప్పించడానికి ప్రభువైన యేసు మరణం పాలయ్యాడు. ఆయన ఎలాగ బ్రతికాడో అలాంటి బ్రతుకు నువ్వు బ్రతికి నీ ఘటాన్ని కాపాడుకొని చనిపో. మేము బాప్తిస్మం పొందాం, అప్పుడప్పుడు ఆదివారం కనపడతాం అంటే నీకు అసలు నీ ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలియట్లేదు. రెగ్యులర్గా ఆదివారం వస్తేనే ఘటన కాపాడబట్టం అంతంత మాత్రం ఉంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వచ్చేటువంటి వాళ్ళు తన ఘటము లోకంలోకి వెళ్ళి మళ్ళీ పెనవేసుకుంటే, ఒకవేళ పోయావంటే క్రీస్తు రక్తం మరలా నీకు వర్తించడం. అందుకని కొందరు మానుకొంచినట్టుగా సమాజం కూట్టు మానొద్దు. ప్రతి ఆదివారం మానేవాడు మెల్లగా ఏమైతే బలహీనుడైపోతాడు, రోగం వచ్చేది, చచ్చిపోతాడు. అంటే లోకంలో మళ్ళీ వెళ్ళిపోతే అలాంటి వాడిని నూతన పరచలేం. కాబట్టి పాపం చేసిన వాడిని రక్షిస్తాడు. రక్షించిన వాడిని తన ఘటన ఎలా కాపాడుకోవాలో దేవుడు నేర్పించడం దేవుని చిత్తమైంది. ఒకవేళ అలా కానీ వెళ్ళిపోయావనుకో, సహవాసంలో ఉండకుండా వెళ్ళిపోయావనుకో, నీ గతి మరలా వెళ్ళిపోతుంది. మళ్ళీ నిన్ను నూతన పరచడం అసాధ్యం. అందువలన పరిశుద్ధతలో కాపాడబడటం ఎవరికి వారికి బాధ్యత అయింది. రక్షింపబడిన వాళ్ళకి. రక్షింపబడని వారు క్రీస్తు లోకంలో నిన్ను రక్షించడానికే వచ్చాడు. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నావు అనుకో, ఒకవేళ పాపంలోనే ఉండి మరణం వచ్చిందనుకో, నీకు నిన్ను రక్షించేవాడికి ఎవడున్నాడు? రెండో మరణం మింగేసింది నిన్ను, అందులో అనుమానం లేదు. ప్రభువైన యేసు చెప్పినట్టు యోహాను సువార్త 8:21 మరి ఒకప్పుడు యేసు, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు. ప్రభువైన యేసు ఉండే స్థలానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాడు? అపవాది ఉండే స్థలానికి వెళ్ళిపోతాడు. దాని నుంచి తప్పించడానికే ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆలోచన చేసి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మారు మనసు పొందిన వారు పాపాన్ని కడిగేసుకొని చనిపోతే నిత్యజీవం పొందేటువంటి అర్హత పొందేటట్టుగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని, బాప్తిస్మం పొందిన వారు దేవుని చిత్తము నిన్ను లేపాలంటే నీ ఘటాన్ని నువ్వు కాపాడుకొని చనిపోవటం. పరిశుద్ధతలో జీవించడానికి ప్రయత్నం చేయాలని, పరిశుద్ధులు కానివారు పరిశుద్ధత పొందటానికి క్రీస్తు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడటానికి ఆలోచన చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.